శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ 8 పువ్వుల చేత యథార్థమునకు విష్ణువు ప్రీతి చెందుతున్నాడు. ఇవి లేకుండా బాహ్య పూజ ఒకటే చేసుకుంటూ వెళ్ళిపోతే తంతు అయిపోతుంది. ఎల్కేజీ చదవడం బాగుంటుంది, 5వ క్లాస్కి వెళ్ళాక హాయిగా ఎల్కేజీలో ఇంత గొడవలేదన్నా వాళ్ళు దిద్దేస్తే చాలు అని. కానీ నిజంగా ఎల్కేజీ చాలా చిన్నది హాయిగా ఉంటుందని ఎల్కేజీలోనే కూర్చుంటావా ఎన్నాళ్ళైనా? కష్టమైనా నిష్ఠూరమైన ఎంఏ పిహెచ్డి చదవాలా వద్దా? అలాగే నువ్వు క్రమంగా స్వభావమునందు 8 పువ్వులు చేర్చుకోవాలి. ఈ 8 ఇక పూజ ఉండదు. ఈ 8 గుణములుగా ఎవరికి భాషిస్తాయో, గుణము అంటే స్వభావము, ఆ స్వభావం అటువంటిది. ఆ స్వభావంలో ఆ లక్షణం ఉంటుంది. ఆ లక్షణము ప్రకాశిస్తే గుణం అవుతుంది గౌణము. ఆ గుణము ప్రకాశిస్తే అది ఈశ్వరుడు నిరంతర పూజగా స్వీకరిస్తూ ఉంటాడు. దాని వలన ఈశ్వరుడు యందు చేరిపోతాడు. అందులో మొట్టమొదటి పువ్వేది? అహింస. ప్రథమం పుష్పం. మొట్టమొదటి పువ్వు అహింస. అహింస అన్న మాటకు అర్థం మీ అందరికీ తెలుసు. అహింస అంటే బాధ పెట్టకుండుట, చెనకకుండుట, చంపకుండుట, కొట్టకుండుట, బాధ కల్పింపకుండుట. అయితే అంత తేలిగ్గా ఏం మాట్లాడదు వేదం. మాట్లాడితే వేదం అంది హింస లేకపోతే అహింస కదూ. అహింస ఉండడం అంటే అర్థం ఏమిటి? హింస లేకపోవుట. హింస అంటే ఏమిటి? బాధ పెట్టడం, ఒకరిని కొట్టడం, ఒకరిని తిట్టడం, ఒకరిని చంపడం, ఒకరిని గాయపరచడం, ఇదంతా హింస. ఈ హింస లేకపోతే అహింస. హింస అసలు ఎన్ని రకాలుగా చేస్తారు అంటే మనోవాక్కాయ అంది. త్రివిధములైన హింస: మనో సంబంధము, వాక్ సంబంధము, కాయిక సంబంధము. తేలికగా అర్థం అవ్వడానికి నేను కాయిక సంబంధంతో ప్రారంభం చేస్తాను. ఎందుకంటే హింస అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? అవతల వాడిని చాలా హింసించేస్తున్నారండి అంటే కొట్టేస్తున్నారండి, గిల్లేస్తున్నారండి, పొడి చేస్తున్నారండి, బాధ పెట్టేస్తున్నారండి అని. కాయిక హింస శరీరమును బాధ పెట్టుట. మీరు ఒక్కటి బాగా ఆలోచించండి. ఈ దేశంలో ఒకానొకప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారి అవతార స్వీకారమునకు పూర్వం చాలా బలమైన స్థానమును పొంది కొన్ని విశ్వాసములు ఉండేవి.
ఆ విశ్వాసముల యందు ఒక మాట చెప్పేవారు, అహింస పరమోధర్మ, అహింసయే పరమధర్మము అని. వేదం అంది అసలు పరిపూర్ణమైన అహింసతో బ్రతకగలిగిన వాడు లోకమునందు ఉండడు అంది. అసలు ఆ మాట లేదండి. అసలు పూర్ణంగా నేను ఏ హింస చెయ్యకుండా బతుకుతానండి, అసలు అటువంటి ప్రాణి లోకమునందు ఉండదని గుర్తుపెట్టుకో అంది. కాబట్టి అలా చెప్పద్దు, అది తప్పది, అలా చెప్పకూడదని చెప్పింది. అంటే సనాతన ధర్మంలో వేదం మాట్లాడితే ఎంత ఆచరణాత్మకంగా, ఎంత యథార్థమునకు దగ్గరగా మాట్లాడుతుందో చూడండి. అసలు మీరు ఏ హింస చేసినా మహాపాపమే అని నేను అన్నాను అనుకోండి, ఈ మాట నేను అంటూ హింస చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు ఈ మాట గట్టిగా చెప్పడంలో, ఈ మైక్లోంచి ఆ శబ్దం అంత గట్టిగా రావడంలో, ఆ శబ్ద తరంగాలకి కొన్ని ప్రాణులు చచ్చి కింద పడిపోతున్నాయి. ఇప్పుడు నేను ఏమండి మీరు ఏ హింస చేసినా పాపం అని చెప్పి నా పాపం మూట కట్టుకున్నాను. ముందు చేసింది నేనే. అసలు హింస చేయకుండా ఎలా ఉంటారు? నేను ఇలా కూర్చుంటే ఇక్కడ కొన్ని సూక్ష్మజీవులు చచ్చిపోయాయి, ఇగో ఇక్కడే పడి ఉన్నాయి. నా చేతులు తగిలి చచ్చిపోయాయి. ఆ పువ్వుల్లో కొన్ని ఉంటాయి, నాకేశారు ఆ పూలదండలు. నేను బరువు వాటిని భరించలేక తీసి పక్కన పెట్టాను. ఆ పువ్వు కింద ఉన్న పువ్వులో ఉన్న జీవి ఒకటి, ఓ చిన్న పురుగు ఈ పై పూల చేత కప్పబడి చచ్చిపోయింది. నేను చంపలేదా ఆ పువ్వుల్లో పురుగుని? నేనే చంపాను. ఉదయం నేను పలహారం చేశాను, నా భార్య ఏదో పదార్థం పచనం చేసింది. నా కొరకు పచనం చేసినప్పుడు ఆ పదార్థాన్ని ఆశ్రయించి ఉన్న జీవులు చచ్చిపోయాయి. అన్నం వండింది, పాత బియ్యం అన్నం తీసి కడుగుదామని నీళ్లు పోసినప్పుడు చిన్ని 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 పెంకి పురుగులు పైకి తేలుతాయి. బియ్యం బాగా కడిగేసి వంపేస్తే ఆ నీటి ధారలో ఆ పురుగులు పడి చచ్చిపోయాయి. నేను అన్నం తిన్నాను అన్నప్పుడు నేను కొన్ని పురుగులను చంపాను, కొన్ని జీవులు చచ్చిపోతే నేను అన్నం తిన్నాను. ఏమండి అదేమిటండి అలా అయితే మరి ఇంకా అసలు హింస చేయని వాడు ఎవరు? హింస చెయ్యనికుండా, హింస పూర్ణంగా చెయ్యకుండా ఉండగలిగిన వాడు లేడు. ఎవడైనా అంటే పచ్చబద్ధం. పూర్తిగా అహింస చెయ్యండి, అంతకన్నా అర్ధరహితమైన ప్రతిపాదన ప్రపంచమునందు వేరొకటి లేదు. అహింస అహింస అన్న మహాత్మా గాంధీ గారు ఒకానొకప్పుడు గోశాలలో ఉన్న ఒక ఆవు దూడ తట్టుకోలేనంత ఖేదం పుట్టి పుండు పుట్టి అసలు ఇంకా అది బాధ తట్టుకోలేక గిలగిలలాడిపోతుంటే గాంధీ గారికి చెప్తే గాంధీ గారు పశువైద్యుడితో అన్నారు, దానికి ఇక వైద్యం చెయ్యొద్దు, చనిపోనివ్వండి అన్నారు. ఎవరు? అహింస సాధనంగా స్వీకరించిన గాంధీ గారు. గాంధీ గారి చరిత్రలో ఉంది. ఒకానొకప్పుడు గాంధీ గారు ఆ మాట చెప్పవలసి వచ్చింది. మరి ఆవు దూడ చనిపోతుంటే అది దాన్ని బతికించే ప్రయత్నం చేసి అంత బాధ పెట్టడం కన్నా వదిలేసేయండి అన్నారు. ఒక్కసారి పోతుంది, చనిపోతుంది, గొడవ వదిలిపోతుంది అన్నారు. ఎవరు ఉండగలరు నాకు చెప్పండి? ఒక వ్యవసాయదారుడు చంపి తీరాలి, కార్మికుడు చంపి తీరాలి, ఓ ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు ఫైల్ తీసి ఇలా దులిపితే అందులో ఉన్న సూక్ష్మాంగజీవులు చచ్చిపోయాయి, కుర్చీలో కూర్చుంటే చచ్చిపోయాయి, టేబుల్ లాగితే చచ్చిపోయాయి, ప్రతి క్షణం చచ్చిపోతూనే ఉన్నాయి. నేను మళ్ళీ కారెక్కి ఇంటికి వెడితే ఆ కారు కింద పడి ఎన్ని చచ్చిపోతాయో. మరి ఇన్ని చనిపోతున్నప్పుడు హింస చెయ్యవద్దు, హింస చేస్తే మహాపాపము అని నేను అన్నాను అనుకోండి. అసలు పాపము నుండి విడుదల పొందగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆఖరికి వాడు చచ్చిపోయిన తర్వాత ఒక్కొక్కసారి వాడి చెవిలో చీమలు దూరుతాయి. నేను ఒక ఆవిడని చూశా, ఆవిడ రేపు చనిపోతుందనగా మరి వాటికి ఎలా తెలుస్తుందో నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, మనకన్నా వాటికే తెలుస్తుందేమో అని. చీమలు వెళ్ళిపోయాయి లోపలికి. వెళ్ళిపోతే ఆవిడ కుయ్యో 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 అంటున్నారు. ఏమిటి కుయ్యో కుయ్యో అంటున్నారని చెప్పి పాప కొడుకు కోడలు చాలా ఉత్తములు, అత్తగారు పడుకున్నారనుకున్నారు, ఓ పక్కకి తిరిగి పెద్ద ఆవిడ అయిపోయారు, తిరగలేకపోతున్నారనుకున్నారు. ఒత్తిలించి చూస్తే అప్పటికే తినేసాయి కొద్దిగా. ఈ చెవి మృదులాస్తి కదూ, కొద్దిగా తినేసాయి, చెవిలోంచి బారుగా బయటకు వస్తున్నాయి అవి. అంటే అప్పటికే లోపలికి వెళ్ళి తింటున్నాయి అవి. ఆ తర్వాత ఆవిడ చనిపోయారు, ఆ మర్నాడు ఆవిడ చనిపోయారు. అంటే వాటికి తెలిసిపోయింది ప్రేతకళ వచ్చేస్తోంది, దీన్ని తినేసి ఇంకా అని తెలిసిపోయింది వాటికి. ఇప్పుడు ఆ శవం చెవులో కొన్ని పురుగులు ఉండగా కాల్చేశారనుకోండి, చచ్చిపోయి కూడా హింస చేసేసింది అది కాదు. ఆ శరీరాన్ని కాల్చినప్పుడు చచ్చిపోయి కూడా మరి హింస చేయలే. తాను చచ్చే కాక పెక్కుజీవుల చంపు దీని భావమేమి తిరుమలేశ అని. మరి అహింస ఎలా సాధ్యం? అందుకే వేదం చాలా గంభీరంగా మాట్లాడింది.
నీవు హింస చెయ్యకుండా ఉండలేవు. హింస చెయ్యవలసిందే ఎవడైనా. ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు హింస చెయ్యకుండా ఉండడం కుదరదు. ఎందుకని? ప్రతి ఇంట హింసకి ఆలవాలమైనటువంటి స్థానములు కొన్ని చెప్పింది మనుస్మృతిలో. మనువు కూడా చెప్పాడు వాటిని. అందులో ప్రధానమైనది ఏది? పొయ్యి, తిరగలి, రోలు, చీపురు, ఇంటిని తుడిచేటటువంటి తడి బట్ట, కత్తిపీట, ఇంట్లో వాడేటటువంటి రోకలి, ఇవన్నీ కూడా హింసాస్థానములుగా గుర్తింపబడ్డాయి. ఇవి మీరు వాడారో ప్రాణులు చచ్చిపోయాయని గుర్తు. ఇల్లు తుడుచుకున్నారనుకోండి, చచ్చిపోయాయి అంతే. కొన్ని కింద పాకేవి కంటికి కనపడడం ఎన్నో చచ్చిపోతాయి. ఫినాయిల్ వేసి తడిబట్ట పెట్టి తుడిచేశారనుకోండి, చచ్చిపోయాయి అంతే. దాని పేరే డిజిన్ఫెక్టెంట్ అంటారు కదా. ఎన్ని సూక్ష్మాంగజీవులు చచ్చిపోతాయి. రోలు దంపారనుకోండి, చచ్చిపోతాయి. పొయ్యి వెలిగించారనుకోండి, చనిపోతాయి. కత్తిపీటకి కోశారనుకోండి, చనిపోతాయి. లోపల ఉండిపోతాయి, ఒక్కసారి ఉండిపోయి చనిపోతాయి. ఆశ్రయించి ఉంటాయి, చనిపోతాయి. మరి ఇంత చనిపోతుంటే హింసాస్థానములను నువ్వు విడిచిపెట్టి ఉండగలవా? ఇవేవీ లేకుండా ఉండగలవా? కుదరదు. కాబట్టి వేదం అంది, పూర్ణమైన హింస లేకుండా, అసలు అహింస అన్నది తూచా తప్పకుండా పాటించగలిగిన ప్రాణి ఈ ప్రపంచమునందు ఉండదు. మరి పాపం అవుతుందా? అవ్వకుండా మార్గం చెప్పింది. నువ్వు ఎప్పుడూ 5 యజ్ఞములను చేస్తూ ఉండాలి ఎందు యజమానిని. గృహస్థుగా ఉన్నవాడు ఎవరుంటాడో వాడు ఎప్పుడూ 5 యజ్ఞములు ఇంట్లో నడుస్తూనే ఉండాలి. ఏమిటి 5 యజ్ఞములు? బ్రహ్మయజ్ఞము 1, దైవయజ్ఞము 2, పితృయజ్ఞము 3, మనుష్యయజ్ఞము 4, ఆ తర్వాత భూతయజ్ఞము 5. ఈ 5 యజ్ఞములు చెయ్యాలి. మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము అంటే అసలు నువ్వు ఒక విషయాన్ని ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎలా చెయ్యొచ్చు, ఎలా చేయకూడదు, ఎలా విడిపడతావు అన్నది నీకు తెలియాలంటే, శాస్త్ర ప్రమాణం తెలియాలంటే నువ్వు శాస్త్రం చదువుకోవాలా వద్దా? నువ్వన్నా చదువుకోవాలి. నువ్వు చదువుకోలేదు, చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళి వినడన్నా వినాలా ఆయన చెప్తున్నప్పుడు? బ్రహ్మయజ్ఞము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదం చదువుకోవడం. నాకు వేదం చదువుకోవడం రాదండి. వేదముతో సమానమైనవి చదువు కనీసం. వేదోపబృంహణము రామాయణము, పంచమ వేదము మహాభారతము. నువ్వు అవి చదువుతుంటే నీకు ధర్మం ఏమిటో అర్థమవుతుంది. భీష్ముడు చెప్తాడు, ధర్మరాజు చెప్తాడు, ఎక్కడికక్కడ రామచంద్రమూర్తి ఆచరించి చూపిస్తారు, వశిష్ఠుడు చెప్తాడు, విశ్వామిత్రుడు చెప్తాడు. కాబట్టి నువ్వు అవి చదువు. అవి చదువుతూ ఉంటే నీ మనసులో పట్టుకున్నటువంటి శంకలు తొలగుతాయి. ఇది బ్రహ్మయజ్ఞము. ఇది ఒకటి చేస్తే నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి హింస పాపముగా నిన్ను అంటుకోదు. ఇది ఎటువంటిది అంటే, వాటర్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని బయట నడుస్తున్నాడు అనుకోండి వర్షంలో, ఆయన తడవడం. ఎందుకని? పైన రెయిన్ కోట్ ఉంది, అందుకని ఆయన తడవడం. శాస్త్రాన్ని తెలుసుకుని, ఓ ఇంతవరకు నేను ఇలా ఉంటే అది హింస కింద రాదు అని తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు హింస అని బెంగపెట్టుకోడు. కాబట్టి బ్రహ్మయజ్ఞము శాస్త్రం చదవడం. రెండవది దైవయజ్ఞము అంటే భగవంతునకు హవిస్సునిచ్చుట. హవిస్సు అని చెరువు అని వండి స్వాహ అన్న మంత్రంతో అగ్నిహోత్రముఖంగా ఈశ్వరుడికి ఇస్తారు. యజ్ఞము వలన 3 ప్రయోజనములు సమకూరుతాయి. ఒకటి ఇక్కడ శరీరం పడిపోయిన తర్వాత ఊర్ధ్వలోకవాసం. 2 లోకమంతా సుభిక్షంగా ఉండి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన కారణం చేత వాళ్ళు తిరిగి ఇచ్చేటటువంటి వర్షం వలన పాడి పంటలు సమృద్ధిగా కలగడం. 3 జీవుడు సంస్కరింపబడి ఉత్తమమైనటువంటి సంస్కారం ఏర్పడడం, 10 మంది కోసం బ్రతికేటటువంటి లక్షణం ఏర్పడడం. ఇటువంటి 3 కలగాలంటే యజ్ఞం చెయ్యాలి. అగ్నిముఖంగా హవిస్సివ్వడం అన్నది సనాతన ధర్మమునందు ఒక్కదాని ఎందే ఉంది, ఇంకా ఎందులోనూ లేదు. కాబట్టి దైవయజ్ఞము. 3వది పితృయజ్ఞము. నిన్ను నీ తండ్రి ఎంతో కష్టపడి కన్నాడు. నీ తండ్రి యొక్క అనుగ్రహము వలన ఈ శరీరం నిలబడింది. ఆయనలోని తేజస్సు హృదయక్షేత్రము నుండి కదిలితే కొడుకు పుట్టాడు. అమ్మ
తండ్రి యొక్క శుక్రమునకు తన శోణితమును కలిపి ఎంత పడరాని బాధపడి కడుపులో ఆశ్రయం ఇచ్చి ప్రసవ వేదన పడి పాలిచ్చి పెంచి పెద్ద చేసింది. ఆ మాతాపితరులు శరీరం విడిచిపెట్టారు. విడిచిపెట్టిన రోజు ఏదో ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి కవ్యం ఇచ్చుట, అగ్నిహోత్రముఖంగా మాతాపితరులకు అన్నం పెడతారు. దాన్ని కవ్యం అంటారు. దేవతలకు ఇస్తే హవ్యం అంటారు. హవ్యం కవ్యం రెండింటినీ అగ్నిహోత్రుడే తీసుకెడతాడు. కాబట్టి శ్రాద్ధ కర్మనాచరించుట, దానికి పితృయజ్ఞము అంటారు. అమావాస్య పితృదేవతలు వస్తారు, బొటనవేలి మించి నీటి ధార విడిచిపెడతారు. పితృతర్పణమని విడిచిపెట్టాలి. మధ్యాహ్నం విడిచిపెడితే ఆ నీళ్లు తాగి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి పితృతర్పణం చెయ్యడం, ఇవి పితృయజ్ఞము. తల్లికి తండ్రికి శరీరంతో ఉన్నప్పుడు శుశ్రూష చేయడం. తల్లి తండ్రి శరీరం విడిచిపెడితే వాళ్ళకి కావలసినటువంటి ఉత్తర గతుల కొరకు నీవు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని నువ్వు చెయ్యడం. ఏమంటే మా నాన్నగారు మా తాతగారికి తదినం పెట్టలేదు, నీకు అనవసరం. నేను యథార్థం మాట్లాడుతున్నాను, శాస్త్రం మాట్లాడుతున్నాను నేను మీతో. నీకన్నా పెద్దవాడు పూజనీయుడు తండ్రి కాబట్టి తండ్రి యొక్క గుణగణములను నువ్వు విచారించకూడదు. నువ్వు ఎప్పుడైనా స్ఫురణకి తెచ్చుకుంటే ఆయన యందు ఉండేటటువంటి మంచి గుణాలేవో ఒక్కటే గుర్తుకు తెచ్చుకోవాలి. మహితాత్ముడండి మా నాన్నగారు, మహానుభావుడు ఇలా చేసేవారండి అని ఆయన మంచి ఏదో స్మరించు. ఆయన యందు దోషం ఉంది, నీకు సంబంధం లేదు. కొడుకుకి తండ్రి గుణములను అవగుణములను విచారణ చేసేటటువంటి అధికారం ఇవ్వలేదు. అంటే మనం పెట్టుకున్న వ్యవస్థలోనే ఉందే. నేను గుమాస్తాను అనుకోండి, నా మీదో అధికారి ఉంటాడు. నేను రాసిన దాన్ని ఆ పైన ఉన్నటువంటి అధికారి నేను బాగా రాసిన, ఆయనకి ఇది బాగా ఉన్నది అని తెలియక అది తప్పు అనుకుని దిద్ది ఆయన తప్పు రాశాడు. అక్కడ నాకు తెలిసే తప్పని, అయ్యా అలా రాయకూడదంటే తప్పండి అన్నాను, నాకు తెలిసిలేండి అన్నాడు ఆయన. నేను వాదించచ్చా? ఆయనకేం రాదండి అని నేను అనొచ్చా? అనకూడదు, ఆయన నా మీద అధికారి అంతే. ఇప్పుడు అంతకన్నా పై అధికారి చూసి ఒరే వాడు ముందు రాసిందే కరెక్టరా, వీడే దిద్ది తప్పు రాశాడని ఆయన కొట్టి నేను రాసిందని మళ్ళీ రాశాడు అనుకోండి. ఇప్పుడు ఈయన చూసి ఓ అయితే నువ్వు రాసింది కరెక్టేనయో అనాలి తప్ప ఈయనకి రాదండి, నేను రాసిన దాన్ని దిద్దడం కూడా ఆయనకి రాలేదు, తప్పులు రాస్తున్నాడండి అని నేను అనొచ్చా? నేను అనడానికి వీల్లేదు. నా పై అధికారిని నేను విమర్శించకూడదు. ఒక ఆఫీసులో 40,000 50,000 జీతం పుచ్చుకుంటేనే అంత లొంగిపోతున్నావే, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థకి ఎందుకు గౌరవం ఇవ్వవు? నిన్ను కన్న తండ్రి యొక్క దోషములను విచారణ చేసే అధికారం నీకు లేదు. గుణములను మాత్రమే స్మరించాలి, స్మరించి పితృకార్యం చెయ్యాలి. పితృయజ్ఞమో తల్లికి తండ్రికి తద్దినం పెట్టవలసిందే. ఒక్క మాట చెప్తానండి, అసలు ఇది ఉన్నది కారణం ఏమిటి? మా అమ్మగారు నాన్నగారు ఇది ఉంది అంటే కారణం. అసలు భవతి అంటారు ఉన్నది. ఇది ఉన్నది అనడానికి కారణమైన వాళ్ళెవరో వాళ్ళిద్దరూ పడిపోయిన రోజు గుర్తుపెట్టుకుని పట్టాడు. అన్నం పెట్టని నన్ను ఎవరు నమ్మచ్చు? తద్దినం పెట్టకపోతే నా తల్లిని తండ్రికే నేను కృతజ్ఞత చూపించని కృతజ్ఞుడనైతే నన్ను నమ్మి నాతో ఎవరు స్నేహం చేయొచ్చు సమాజంలో? ఎవరైనా అంతే. తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడితో స్నేహం చెయ్యడానికి వాడు యోగ్యుడు కాడు. అంటే వాడు పితృయజ్ఞము. నువ్వు తల్లిదండ్రులకి గౌరవంగా శరీరంతో ఉన్నప్పుడు శుశ్రూష, శరీరం పడిపోతే ఉత్తరగతుల కొరకు వాళ్ళకి పితృయజ్ఞము తద్దినం లాంటివి పెడితే నువ్వు చేసినటువంటి ఈ హింస, పొయ్యి ఉండడం, రోలు ఉండడం, రోకలు ఉండడం, చీపురుతో తొడవడం, తడిగుడ్డ వేయడం, వీటి వల్ల వచ్చే హింస నిన్ను బాధించదు. కాబట్టి బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము 4వది ఉన్నది. దానికి మనుష్యయజ్ఞము అని పేరు. మనుష్యయజ్ఞము అంటే ఒకడు అన్నార్తితో ఉన్నాడు వీధిలో, నువ్వు అన్నం కలిగి ఉన్నావు, నీ దగ్గర ఒక సేవకుడు పనిచేస్తున్నాడు, వాడు చేసేదంతా దేని కొరకు అంటే నీ తృప్తి కొరకు. నీ బొమ్మల గూట్లో నువ్వు బొమ్మలు పెట్టుకున్నావు, ఈ బొమ్మ ఇటు పెట్టి ఈ బొమ్మ ఇటు పెట్టాలని వాడికి తెలుసు. లలితాదేవి బొమ్మ పెట్టి కుడి చేతి వైపు లక్ష్మి, ఎడం వైపు సరస్వతి పెట్టావు. సేవకుడికి తెలుసు కుడి చేతి వైపు సరస్వతి, ఎడం పక్క లక్ష్మి పెట్టాలని. అయ్యగారు ఎక్కడో నేను విన్నానండి ఇలా పెట్టుకుంటారట అన్నాడు సేవకుడు. నోరుమొయ్యి, నీకేం తెలుసు, నాకు అలా ఇష్టం అన్నాడు. శాస్త్రం ఒప్పుకోదని మారుస్తాడా సేవకుడు? మార్చడు. నీ తృప్తి ఆయన తృప్తి, అలాగే ఉండనివ్వండి అంటాడు. నీ కుర్చీ అడ్డంగా తిప్పుకున్నావు,
నువ్వు ఎవరో ఇంటికి వచ్చిన వాళ్ళతో 10 మందితో మాట్లాడుతున్నావు. నీ ఇంటి దాసి వెళ్ళిపోవాలి, తనకి పుట్టిన పిల్లకి పాలిచ్చుకోవాలి. నువ్వు అడ్డంగా 10 మందితో ఎవరో ముఖ్యమైన వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నావు. వాళ్ళందరూ పెద్ద పెద్ద కార్లు వేసుకొచ్చారు. ఇంట్లో పని మనిషి వెళ్ళిపోవాలి. ఆవిడికి ఓ పసిబిడ్డ ఉంది, ఆవిడ పాలు ఇచ్చుకోవాలి. పాపం ఇంటికి వెళ్ళి తహతహలు ఆడిపోతోంది. అమ్మగారేమో ఎక్కడ లోపల గదిలో ఉంది. అయ్యగారు మీరును వాళ్ళు ఒకసారి తప్పుకోండి, నేను బయటికి వెళ్ళిపోవాలని అనగలదా? అనదు. పిల్ల ఏడుస్తోంది పాల కోసమని జ్ఞాపకం వచ్చి ఆవిడ గుండెలు అవిసిపోతున్నా నువ్వు వాళ్ళతో మాట్లాడడం అయిపోవడమో లేకపోతే నువ్వు చూసి వెళ్ళిపోవే అనే వరకు అడగడానికి కూడా భయపడాలని నిలబడిపోయింది. ఆ సేవకుడిని వదిలి నువ్వు అన్నం తినడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. యజమాని ముందు తిని సేవకునికి పెట్టమని వేదంలో లేదు. సేవకుడికి పెట్టి యజమాని తినాలి. నిన్ను నమ్ముకుని బతుకుతున్నాడు, సమస్తం త్యాగం చేశాడు నీ అభ్యున్నతి కొరకు, ముందు అతనికి పెట్టాలి. అతనికి పెట్టి అతను తినేసిన తర్వాత ఎవరో ఒకడిని చూడాలి, లేక బాధపడుతున్నవాడిని, వాడిని చూసి వాడికి పట్టెడు అన్నం పెట్టాలి. తర్వాత ఇంటికి మహాపండితులు వచ్చి కూర్చుని ఉండనివ్వండి. అందరికన్నా ముందు అన్నం తినవలసింది ఎవరు అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ముందు అన్నం పెట్టేసేయమని చెప్పింది ధర్మశాస్త్రం. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళని ఏమండి ఇంటికి పెద్దలు వచ్చారండి వాళ్ళు అన్నం తిన్నాక మీకు పెడతాం అనకూడదు. ముందు అనారోగ్యంతో ఉన్నవారికి అన్నం పెట్టు, తర్వాత సువాసినికి అన్నం పెట్టు, తర్వాత పిల్లలకి వాళ్ళని చిన్నపిల్లల్ని ఆపకూడదు, అన్నం పెట్టేసేయి. వృద్ధులకు అన్నం పెట్టు, సేవకులకు అన్నం పెట్టు. వీధిలో నిలబడి బిచ్చగాడై పాపం యాచకుడై అన్నం లేక అలమటించిపోతున్న వాడికి పట్టెడన్నం పెట్టు. అప్పుడు నువ్వు కూర్చుని భోజనం చేయి. నువ్వు భోజనం చేసి మిగిలాక వాళ్ళకి పెట్టమని లేదు ధర్మశాస్త్రంలో. మీరు కావాలంటే చదవండి, కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారనుకుంటే. నువ్వు అలా బ్రతుకు, నువ్వు చేసిన హింస కాదు, నీకు పాపం కాదని చెప్పి. నువ్వు వంట చేసుకున్నప్పుడు కొన్ని జీవులు చచ్చిపోయినా, నువ్వు నడుస్తుంటే చనిపోయినా, నువ్వు మాట్లాడుతుంటే చనిపోయినా, నువ్వు తుడిస్తే చనిపోయినా ఆ పాపము నిన్ను అంటదు. ఎప్పుడు నీకు ఇలా బ్రతకడం వస్తే కేవలం నీకు మీ ఆవిడికి సరిపోయినంత అన్నమే వండుకుని ఒక్క మెతుకు మిగిలిపోతే కొంచెం తగ్గించవలసిందే బియ్యం, కొంచెం తగ్గించవలసిందే నాలిక పీకేసుకుని మెతుకులు లెక్క పెట్టుకుని కొద్దిగా అన్నం మిగిలిపోయింది అనుకోండి, కొద్దిగా ఉంది పెట్టేసుకోండి, కొద్దిగా ఉంది పెట్టేసుకోండి అంటారు. నేను కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాను. అది అక్కర్లేకపోయినా సరే ఆయన కూడా ఏం చేస్తాడంటే ఇలా గిన్నె చూసి పోలే పెట్టేయి, ఎందుకు వదిలేయడం అంటాడు. అంటే ఈ అన్నం గోకి పెట్టేసి కాస్త మజ్జిగో పులుసో పోసుకొని త్రేడు పోస్తున్నా తినేసి చేయగడిగేసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది ఎవరు తినేయకూడదు, అలా బ్రతకకూడదని చెప్పింది శాస్త్రం. నీ ఇంట ఎప్పుడు నువ్వు తిన్నా నీ అన్నపాత్రలో కొంత అన్నం మిగిలిపోవాలి. ఏమో ఎవరికి తెలుసు పరమేశ్వరుడు ఏ రూపంలో నీ గుమ్మం ముందుకొచ్చి నిలబడతాడో ఎవరికి తెలుసు. ఆ వచ్చినప్పుడు నువ్వు ఆ పట్టెడన్నం తీసి పెట్టగలిగితే చాలు, తరిస్తావు. అందుకని ఇలా పెట్టి నువ్వు బ్రతకగలిగితే దానికి మనుష్య యజ్ఞము అని పేరు. చిట్ట చివరిది ఒకటి ఉంటుంది, దానికి భూతయజ్ఞము అంటారు. భూతయజ్ఞము అంటే మనుష్యుడు ఒక్కడికే ఒక లక్షణం ఉంటుంది, మిగిలిన ఏ ప్రాణి ఆ పని చేయదు. ఒక ఎద్దు ఉందనుకోండి, చిన్నతనంలో దూడగా ఉన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగుతుంది, పెద్దదైపోయింది అనుకోండి ఇక గడ్డి తిని బతుకుతుంది. ఎద్దు ఉందనుకోండి, పులిని చంపేసి పులి చర్మం తీసుకొచ్చి దాని మీద కూర్చోదు ఎద్దు. పులి ఉందనుకోండి, ఎద్దు మాంసం కావాలనుకుంటే ఆకలితో ఉంటే ఎద్దుని చంపేసి మాంసం తినేస్తుంది. అంతేకాని ఎద్దు చేసే పని నేను చేస్తానని చెప్పి బండి కిందకు వచ్చి తాను కాడి పట్టదు పెద్ద పులి. మనుష్యుడు చూడండి, ఓ కుక్కకి కాపలా కాసే లక్షణం ఉంది, ఇంత రొట్టె ముక్క దానికి పారేసి ఆ కుక్కను తీసుకొచ్చి ఇంట్లో కట్టి దాంతో కాపలా కాయించుకుంటాడు. ఓ ఎద్దు ఇది పొలం దున్నుతుంది, దానికి ఓ నాగలి కట్టి పొలం దున్నిస్తాడు. గుర్రం బాగా పరిగెడుతుంది, ఓ బండి కట్టి తను ఓ చోటు నుంచి ఓ చోటుకి వెళ్ళడానికి గుర్రాన్ని వాడుకుంటాడు. ఇది ఆవు, దీని పాలతో అభిషేకం చేస్తే పుణ్యం వస్తుంది, దీని పాలు పిండి అభిషేకం చేసుకుంటాడు. ఇది పిల్లి, ఇది ఇంట్లో ఉంటే ఎలకలు చంపుతుంది, అందుకని కాస్త పాలు అన్నం దానికి బారేసి రాత్రి మేవ మేవ అని తిరిగేట్టు చేస్తాడు. ఎలక బోను పెట్టి చంపేస్తాడు. సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్నిటినీ తన ఆనుకూల్యత కొరకు, తన సుఖం కొరకు వాడుకుంటాడు. నోరు లేని జంతువుల నుండి సమస్తాన్ని, ఒక పులి చర్మం ఉత్తరించి తెచ్చి తానేసి కూర్చుని జపం చేస్తాడు. పులి గోరు ఉత్తరించి తీసుకొచ్చి దాన్ని గొలుసులో వేసి తన మనవడి మెడలో వేస్తాడు.
ఏనుగు దాని దంతంతో బొమ్మ చేసి గూట్లో పెడతాడు. చేప నీటిలోకి వెళ్ళి వలైసి పట్టి తీసుకొచ్చి ఉడికించి తను తినేస్తాడు. ఎక్కడో పరిగెడుతున్న కప్ప, ఇందాకనే కదా చెప్పాను, దాన్ని తినేస్తాడు. అసలు సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్ని ఉపయోగించుకునే ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణి కూడా ఆకలికి తప్ప భోగమునకు ఇంకో రెండో ప్రాణాన్ని వాడదు. రెండవ ప్రాణి యొక్క శరీరాన్ని తన భోగము కొరకు ఏ ప్రాణి సృష్టిలో వాడదో మీరు చూడండి. తన భోగం కొరకు వాడుకోదు. ఒక సింహం ఏనుగుని చంపేసింది అనుకోండి, కేవలం దేనికి చంపేస్తుందంటే దాని ఆకలికి దాని యొక్క కుంభస్థలం మాంసం తింటుంది అంతే. అంతేకాని కుంభస్థలంలో ముత్యాలు తీసి గొలుసు చుట్టి పట్టుకెళ్ళి శివంగికి అయ్యింది అది. కానీ మనిషి దాని ఆ దంతాలు పీకేస్తాడు, ఆ ముత్యాలు తెచ్చేస్తాడు, చర్మము ఒలిచేస్తాడు, మాంసము అమ్మేస్తాడు. బాగా ఇచ్చిన నాళ్ళు పాలు పిండుకుంటాడు. పాలు పిండుకొని ఇంకా పాలు ఇవ్వదని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తే లారీలకిలో తాళ్ళు కట్టి తీసుకెళ్ళిపోతుంటారు, వధశాలలకు వెళ్ళిపోతుంటాయి. నిర్దాక్షిణ్యంగా చంపేసి తోలు ఒలిచి చెప్పులు కుట్టేసుకుంటాడు. ఇంత కృతజ్ఞతతో బతికేటటువంటి ఏకైక జీవి సృష్టిలో మనుష్యుడు ఒక్కడే. మనుష్యుడు ఎంత గొప్పవాడో మనుష్యుని యందు ఉండే స్వార్థ ప్రవృత్తి కూడా అంత విశృంఖలత్వంతో ఉంటుంది. అందుకే మనసు ఏనుగు అని శాస్త్రం పోల్చింది కారణం. ఇది మీకు ఏ ఇతర ప్రాణి యందు ఉండదు. ఒక పాము ఉందనుకోండి, అది ఓ కప్పని కరిస్తే తన ఆహారం కోసం కరుస్తుంది. ఇంకో పాములో ఉన్న విషయాన్ని అది వాడుకోదు, తన విషయాన్నే తను వాడుకుంటుంది. మనిషి పావుని పట్టుకుని పావులో ఉన్న విషాన్ని కక్కించి దాన్ని శుద్ధి చేసి ఓషధిగా మార్చి తాను వాడి తనకున్న జబ్బు పోగొట్టుకుంటాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.